గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్నటి రోజున ఎల్కతుర్తి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచనా మించి 15 లక్షలంటే దాదాపు 18 లక్షల వరకు రావడం, 2 లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది. ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ అభిమానులకు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా గణపురము అతి సమీపంలో ఉన్నదని, గణపూర్ నియోజకవర్గం నుండి ఎక్కువగా రావాలని చెప్పేసి దాదాపు 25,000 మందిని అనుకుంటే 30,000 మంది వరకు రావడానికి, దానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే జనగాం, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసి గొప్పగా తరలియటానికి సహకరించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, మాజీ మంత్రి దయాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. మూడవది, ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి గొప్పగా సమన్వయంతో మండలాలు పోటీ పడిచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత మూడవది, సిల్వర్ జూబ్లీ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు జరుగుతున్నాయి. అటు బీజేపీ ప్రభుత్వం నుండి కానీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కానీ ఏమి పనులు జరుగుతలేవనే ఉద్దేశంతో ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది వివిధ సందర్భాలలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ మరొకసారి హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి, వారి సేవలను వాడుకుంటామని చెప్పేసి హృదయపూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇకపోతే కర్రెగుట్ట ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము కక్షగట్టి మరి మావోయిస్టులను కాల్చి చంపడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కాల్పులు విరమించి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు, స్వయంగా మావోయిస్టులు, అభ్యుదయవాదులు అందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు, కేటీ రామారావు కూడా మరి ఇప్పటికే వారు స్పందించడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను శాంతి చర్చలను జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుత రాజకీయాలకు వస్తే, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. 16 నెలలు పూర్తి కావస్తా ఉన్నది. 7వ తారీఖు వస్తే 17వ నెలకు ఎంటర్ అవుతా ఉన్నాడు రేవంత్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అలివిగాని హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ప్రభుత్వము రాకముందే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇంటింటికి పంపించడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ చేత, మేము చెప్తే నమ్మరని చెప్పి రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్, అదేవిధంగా
ఖర్గే చేత ఎస్సీ డిక్లరేషన్, రాహుల్ గాంధీ చేత నిరుద్యోగులకు సంబంధించిన డిక్లరేషన్, ప్రియాంక గాంధీ చేత స్కూటీ చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని, కళ్యాణ్ లక్ష్మి పేరుతో మరి వాళ్ళ తులం బంగారం ఇస్తామని చెప్పేసి ప్రియాంక గారితో చేయడం. మొత్తము తెలంగాణలో సోనియా గాంధీ చేత కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను అమలు పరచడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. 16 నెలల్లో ఫెయిల్యూర్ ప్రభుత్వం. సక్సెస్ అప్పు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని లేదా రేవంత్ మార్క్గా పెట్టే పథకానికి పెట్టకుండా రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవడం కోసమే ఈ 1,60,000 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ఒక్క పైసా కూడా ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టి పైసిచ్చింది లేదు, తట్ట మట్టి తీసింది లేదు. చివరికి దేవుళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుళ్ళ మీద ఒట్టేసిండు రేవంత్ రెడ్డి. దేవుళ్ళ మీదనే కాకుండా కొడంగల్ అభివృద్ధికి సహకరించాలని మంత్రులందరి మీద. ఇది ఒట్లేసే ఒట్టి ప్రభుత్వం, ఒట్టిపోతున్న ప్రభుత్వం, చేయలేక చాతగాక చప్పబడ్డ ప్రభుత్వం. మహిళలకు 2,500 ప్రతి నెల మీ అకౌంట్లో పడతాయని చెప్పి ఎగబెట్టిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. కాలేజీ చదివే బిడ్డకు స్కూటీ ఎగబెట్టిన ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి ఆ పెళ్లి కూతురికి తులం బంగారం అని ఆశపెట్టి, ఆ ఆశ పెట్టి పెళ్లి చేసినప్పుడు మీకు తులం బంగారం వస్తుందంటే ఆ అత్త వాళ్ళు ఆశపడ్డారు. ఇవాళ తులం బంగారం తీసుకురాపో అని చెప్పేసి పంచాయతీలు పెట్టే పరిస్థితి ఉన్నది. 2,000 పెన్షన్ను 4,000 చేస్తానని చెప్పేసి అలివి గాని హామీ ఇచ్చిండు. వికలాంగులకు 4,000 కాదు 6,000 ఇస్తానని చెప్పేసి ఉత్తర ప్రగల్భాలు పలికిండు రేవంత్ రెడ్డి. విద్యార్థుల చదువు కోసము 5 లక్షల వరకు గ్యారంటీగా లోన్లు ఇస్తామని విద్యార్థులకు ఆశ పెట్టడం జరిగింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తానని విద్యార్థులను మోసం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 42 లక్షల మందికి 31 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా, డిసెంబర్ 9కే చేస్తానని చెప్పి ఇప్పటికీ 17 నెలలైనా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇప్పటి వరకు 21 లక్షల మందికి 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైతు భరోసా వానకాలం ఏమబెట్టిండు, వేసంగి ఆశ పెట్టిండు. మండలంలో అన్నిటికంటే చిన్న ఊరును తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద అన్నారు. అక్కడ కూడా 5 గ్యారంటీలు అట్టుకెక్కినాయి. అంటే 5 ఏంటి? ఒకటి రేషన్ కార్డు ఇస్తా అన్నారు, రేషన్ కార్డు ఇవ్వలేదు. రెండవది ఇందిరమ్మ ఇస్తానన్నారు, తట్టి మట్టి తీయలేదు. ఆగ మేఘాల మీద నిన్న ఆదివారం ఊర్లో సెక్రటరీ కూడా రాడు. మొత్తం ఇందిరమ్మ ఇండ్ల లిస్టు సాయంత్రం పెడతాం, అందరికీ కాగితాలు ఇస్తా ఉండాలని చెప్పేసి సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు చేసిళ్ళు. కానీ ఎక్కడ కూడా ఇందిరమ్మ లిస్టు పెట్టలే, ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు కాగితం ఇవ్వలే. సభను ఫెయిల్ చేయాలని ఒక కుట్ర చేయడం జరిగింది. ఇందిరా ఆత్మీయ భరోసా పేరు మీద జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 12,000 రూపాయలు ఇస్తామని ఆశపెట్టి ఏ ఒక్కరికి కూడా ఇందిరా ఆత్మీయ భరోసా
దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ఆ పర్టికులర్ విలేజ్ లో కూడా పూర్తిగా కాలేదు. రైతు భరోసా కూడా ఆ ఊర్లో పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామన్న వాళ్ళకు కూడా, సాగు చేసే భూములకు ఇస్తానన్న వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.